క్వాంటిటీస్ ఐటమ్ టు బి యాడెడ్ అనే ఆప్షన్ మనకి ఎప్పుడు ఎస్ అనే ఉండాలి. సో ఎస్ పెట్టాను. హావియర్స్ లాస్ట్ వీడియోలో ఇన్వెంటరీలో మనం ఒక ప్రోడక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక స్టాక్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఇన్వెంటరీ మాస్టర్లో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి మనకు ఉండే ఆప్షన్స్ మీన్స్ యూనిట్ కానీ, లొకేషన్ కానీ, స్టాక్ కేటగిరీ కానీ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మన కంపెనీలో మనం క్రియేట్ చేసే లేదా మన కంపెనీలో ఉండే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ నేమ్ని క్రియేట్ చేయడానికి లేదా కంపెనీ నేమ్ని క్రియేట్ చేయడానికి ఈ స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. కావాలంటే ఒకసారి చూడొచ్చు. లాస్ట్ వీడియోలో స్టాక్ కేటగిరీని మనం క్రియేట్ చేసాము. ఆ స్టాక్ కేటగిరీలో ఏం క్రియేట్ చేసామంటే టీవీఎస్కి ఎగ్జాంపుల్గా ఇంచెస్లో పిలుస్తామని చెప్పాను. సో 55 ఇంచెస్ అని క్రియేట్ చేసాం. కావాలంటే చూడొచ్చు. ఆల్టర్లో స్టాక్ కేటగిరీ తీసుకొని 55 ఇంచెస్ అని క్రియేట్ చేసాం. సో అదే ఉంది. ఇప్పుడు స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తామంటే మాస్టర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇందులో స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నేమ్ ఏమి ఇస్తామంటున్నాడు. ఎగ్జాంపుల్గా నేను సోనీ కంపెనీ అని క్రియేట్ చేద్దాం అనుకున్నా. సో సోనీ కంపెనీ అని ఇస్తున్నాను. అండర్ ఎప్పుడు ప్రైమరీ అనే ఉంటుంది. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. వాడు డిఫాల్ట్గా అక్కడ అండర్ ప్రైమరీ అనే ఇచ్చాడు. మనం కూడా అండర్ ప్రైమరీ అనే ఇవ్వాలి. ప్రైమరీ షుడ్ క్వాంటిటీస్ ఐటమ్ టు బి యాడెడ్ అనే ఆప్షన్ మనకి ఎప్పుడు ఎస్ అనే ఉండాలి. సో ఎస్ పెట్టాను. నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలా స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఈ జిఎస్టీ డీటెయిల్స్ అనేవి మనం ఇస్తాము. ఇక్కడ స్టాక్ గ్రూప్ క్రియేషన్లో ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక ఐటమ్ యొక్క కంపెనీ నేమ్ని లేదా బ్రాండ్ నేమ్ని క్రియేట్ చేయడానికి మనకి టాలీలో స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్నో అంటున్నాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే మనకున్న కంపెనీ నేమ్ క్రియేషన్ జరిగిపోయినట్టే. సో క్రియేషన్ జరిగిందా లేదా మనం చూడాలనుకుంటున్నాం. ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఎక్కడ చూస్తారు సార్ అంటే మాస్టర్లో ఆల్టర్ తీసుకోండి. ఆల్టర్లో స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇదిగోండి సోనీ కంపెనీ. ఒక ఐటమ్ యొక్క కంపెనీ నేమ్ని, బ్రాండ్ నేమ్ని లేదా స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేయాలి అంటే ఇది మనకి ప్రాసెస్. ఈ వీడియోలో మీకు నేను ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టాక్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.